ఇన్ లైఫ్ మనందరికీ ఇలాంటి ఒక మూమెంట్ ఉంటుంది. మన చుట్టూ అన్ని బాగానే ఉంటాయి, మన సిచ్యువేషన్స్ బాగానే ఉంటాయి, కానీ మనం ఒక వ్యాక్యూమ్లో ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యారు, జాబ్స్, అబ్రాడ్, మ్యారేజెస్, ఇన్స్టాగ్రామ్ నిండా వాళ్ళ స్టోరీస్, అప్డేట్స్ నిండిపోతుంది. బట్ మనం స్టిల్ ఫిగరింగ్ థింగ్స్ అవుట్. అండ్ నిజం ఏంటంటే నో వన్ టెల్స్ యూ దట్ వీఆర్ నాట్ యాక్చువల్లీ బిహైండ్ ఎవ్రీథింగ్, జస్ట్ ద వరల్డ్ ఈస్ షౌటింగ్ లౌడ్. బిఫోర్ వి జంప్ ఇన్, మన ఛానల్ చాలా చిన్నది అండ్ వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 500 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం చూస్తూనే ఉన్నాం, మన ఫోన్ ఓపెన్ చేసిన 10 minutes లో 3 వెడ్డింగ్స్, 2 అబ్రాడ్, 5 ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ అప్పుడే మనమే సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. బట్ టెల్ మీ ఆనెస్ట్లీ, మీలో ఎంతమంది వాళ్ళ వీడియోలు చూసి మనల్ని వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా ఉండగలుగుతున్నారు? కానీ రియాలిటీ ఏంటంటే మన పెయిన్ సైలెంట్ లోనే జరుగుద్ది, కానీ వాళ్ళ సెలబ్రేషన్ చాలా లౌడ్ గా కనిపిస్తుంది. మన దగ్గర క్లారిటీ ఉంది, వాళ్ళ దగ్గర కెమెరా ఉంది, అంతే డిఫరెన్స్. ఇంకా మీరు చూసుకుంటే సమ్వేర్ సీనియర్ మ్యారేజ్ చేసుకుంటాడు, నువ్వు ఇంకా రెజ్యూమ్ ఫిల్ చేస్తున్నావు. మీకు వాళ్ళకి చాలా గ్యాప్ ఉంది, బట్ లైఫ్ పేస్ కి కంపారిజన్ ఉండదు. బ్యాచ్ మేట్స్ అబ్రాడ్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేస్తున్నారు, నువ్వు ఇక్కడ కూర్చొని నీ మెంటల్ పీస్ బిల్డ్ చేస్తున్నావు. చెప్పాలంటే బోత్ ఆర్ ఈక్వల్లీ పవర్ఫుల్. ఇంకా వాళ్ళకంటే మనమే ఎక్కువ పవర్ఫుల్. మనలో కొంచెం మంది ఫ్లాట్ కొంటారు, మనమేమో రెంటెడ్ హౌస్ లో ఉంటాం. బట్ స్ట్రెస్ ఫ్రీ స్లీప్ అయితే ఉంటుంది. అండ్ దట్స్ బిగ్గెస్ట్ అసెట్ కదా. మ్యాటర్ ఏంటంటే ఎవ్రీ వన్ ఈస్ రన్నింగ్ ఇన్ డిఫరెంట్ టైమ్ జోన్స్. సమ్ స్టార్ట్స్ ఎర్లీ, సమ్ పీక్స్ లేట్. వీఆర్ ఆల్ నాట్ సేమ్. మీ ఫ్రెండ్ ఏమో 24లో జాబ్ స్టార్ట్ చేశాడు, మీరేమో 28లో స్టార్ట్ చేశారు. ఎందుకు ప్యానిక్? సక్సెస్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు కదా. ఈ రోజు వచ్చేయాలని లేదు కదా. ముందుగా స్టార్ట్ చేసినప్పుడు ముందే సక్సెస్ఫుల్ అవుతాడని కూడా లేదు. లేట్ బ్లూమర్ ఉంటేనే ఫ్రాగ్నెన్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ ఐ హర్డ్ సంథింగ్ లైక్ ఫాస్ట్ సక్సెస్లో ఎప్పుడు కూడా ఈగోనే ఉంటుంది, అండ్ లాంగ్ సక్సెస్లో యూ విల్ గ్రౌండ్ టు అర్త్. అండ్ ఐ హ్యాడ్ సీన్ మెనీ సినియారోస్ వేర్ చిన్న ఏజ్లో సెటిల్ అయిన వాళ్ళు 35కి బర్న్అవుట్ అయిపోతారు. నేను చెప్పేది వరల్డ్ క్లాస్లో టాప్ 1, టాప్ 2 బిలియనర్స్ గురించి కాదు, మెజారిటీ ఆఫ్ పీపుల్ గురించి. అండ్ మీ 20sలో మీకు స్ట్రగుల్ ఉంటే 30sలో స్ట్రెంత్ చాలా ఉంటుంది. అండ్ రియాలిటీ చూసుకుంటే ఒకే డెస్టినేషన్కి 4-5 ట్రైన్లు ఉంటాయి బ్రో, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాప్, బట్ డెస్టినేషన్ మాత్రం కన్ఫర్మ్. ఈవెన్ ఇఫ్ లైఫ్ ఈజ్ ఓకే, ఎమోషనల్ ఫ్యాటిగ్ ఈజ్ రియల్. ఒక టైర్డ్ ఫీలింగ్ అయితే గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటారు? కాన్స్టెంట్ ఇంటర్నల్ ప్రెషర్, అన్సీన్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ సోషల్ మీడియా నాయిస్. యు ఆర్ నాట్ టైర్డ్ జస్ట్ బికాస్ యు ఆర్ ఫెయిలింగ్. యు ఆర్ టైర్డ్ బికాస్ యు ఆర్ క్యారింగ్ టూ మచ్ ఆఫ్ ఇన్విజిబుల్ వెయిట్. మీ పేస్ స్లో అయినా పర్లేదు, బట్ మెంటల్ పీస్ మాత్రం చాలా ఉండాలి. మీరు బైక్లో ట్రావెల్ చేసినా, కార్లో ట్రావెల్ చేసినా ఒకే డెస్టినేషన్కి అయితే వెళ్తారు. మీ ఫోన్ మోడల్ ఏదైనా పర్లేదు, మైండ్లో క్లారిటీ ఉండాలి. ఇంకా చూడండి, అదర్స్ ఆర్ బిల్డింగ్ బ్రాండ్స్ వేర్ యు ఆర్ బిల్డింగ్ బ్యాలెన్స్. లాంగ్ టర్మ్లో బ్యాలెన్స్ విన్ అవుతుంది. క్లారిటీ ఈజ్ ఆల్వేస్ యువర్ కమ్బ్యాక్. కంపారిజన్ని పాజ్ చేయాలంటే క్లారిటీని ప్లే చేయాలి. టాక్సిక్ ప్రెజర్ని అన్ఫాలో చేయండి, అన్నెసరీ అప్డేట్స్ని మ్యూట్ చేయండి, అండ్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ నెక్స్ట్ 1 kilometer. మీ డెస్టినేషన్ లేట్ అయినా పర్లేదు, బట్ క్లారిటీ ఉన్న వాళ్ళు డెస్టినేషన్ అయితే డెఫినెట్గా రీచ్ అవుతారు. మనకు చాలా మంది అంటుంటారు కదా, మీరు ఇంకా సెటిల్ అవ్వలేదా, యు ఆర్ స్టిల్ ఫిగరింగ్ ఇట్ అవుట్ అని. జస్ట్ వాళ్ళకి చెప్పండి, అట్లీస్ట్ ఐఎమ్ నాట్ ఫేకింగ్ ఇట్ అని. నా ఫ్రెండ్ బుక్ పబ్లిష్ చేశాడు, బట్ నేను ఇంకా పేజ్ 1లో ఉన్నా, కానీ నా రైటింగ్ ఆనెస్ట్గా ఉంటుంది. వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ, కానీ మీకు డైరెక్షన్ ఎక్కువ. జస్ట్ డోంట్ కంపేర్. అండ్ వీఆర్ డెఫినెట్లీ నాట్ బిహైండ్, వీఆర్ స్టిల్ బిల్డింగ్. అండ్ మీరు చూస్తే Fortune 5 కంపెనీ యాపిల్ కూడా 10 years ఫిగరింగ్ అవుట్లోనే ఉంది, సైలెంట్గా బిల్డ్ అయింది. అండ్ మీ జర్నీలో నాయిస్ లేకపోతే అది జస్ట్ ఫెయిల్యూర్ కాదు, ఇట్స్ ఫోకస్. మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా లెఫ్ట్ బిహైండ్ అనే ఫీలింగ్లో కనుకుంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మీరు డిలేలో ఉన్నారా లేకపోతే డైరెక్షన్లో ఉన్నారా అని. మీ టైం లైన్లో డెఫినెట్గా డిలే ఉండొచ్చు, బట్ క్లారిటీ ఉందంటే యు ఆర్ నాట్ అట్ ఆల్ లేట్, యు ఆర్ అలైన్డ్. ఇంకా టూ మచ్ ఆఫ్ జనరల్ కంపారిజన్కి వెళ్ళాలంటే స్లో కుకింగ్లో వచ్చే టేస్ట్ ఓవెన్లో రాదు బ్రో. మీ లైఫ్లో హైలైట్స్ లేకపోయినా పర్లేదు, డెప్త్ ఉండాలి. డెప్త్ ఈజ్ డెఫినెట్లీ రేర్. అండ్ మీరు కనుక ఈ ఫీలింగ్ని పోగొట్టడానికి ట్రై చేస్తుంటే లెట్ స్టార్ట్ జర్నలింగ్ యువర్ థాట్స్ వీక్లీ. మెంటల్ క్లారిటీకి జీపీఎస్ లాగా ఉండాలి. చిన్న విన్స్ ని డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకోండి, ఎందుకంటే మన ప్రోగ్రెస్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి. అండ్ అది మన గ్రోత్ని చాలా యాక్సలరేట్ చేస్తుంది. మనం ట్రస్ట్ చేసి ఒక ఫ్రెండ్తో మాట్లాడండి, రా కాన్వర్సేషన్స్ ఉండాలి అండ్ ర్యాండమ్ మోటివేషన్స్. స్లీప్ అండ్ ఫుడ్ని డెఫినెట్గా ఫిక్స్ చేయండి, డోంట్ డీవియేట్. పీస్ని బిల్డ్ చేయాలంటే ఫౌండేషన్లో కేర్ ఉండాలి, డోంట్ మిస్ దట్. అండ్ డోపమైన్ రష్ని అవాయిడ్ చేయాలి. నెవర్ చెక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ ఫస్ట్ 1 hour in the morning and last 1 hour before you go to bed. Never compare your timelines with anyone. మన స్టోరీ యూనిక్. మనం ఇంకా డ్రాఫ్టింగ్లో ఉన్నాం, వాళ్ళు జస్ట్ పబ్లిష్ చేస్తారు, అంతే డిఫరెన్స్. అండ్ ఆల్సో అవాయిడ్ పీపుల్ హూ కాన్స్టెంట్లీ సేస్ ఎందుకు ఇంకా ఫిగర్ అవుట్ చేయలేదు, ఈ టైప్లో మాట్లాడతారు కదా, వాళ్ళని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీ పేజ్ గురించి మీకే తెలుసు, ఎవరు అడగక్కర్లేదు. అండ్ దెర్ ఇస్ ఎ రిమైండర్, అందరూ అన్ని ఫిగర్ అవుట్ చేయాలని ఏం లేదు, మనం ఇంకా ఫిగర్ అవుట్ చేస్తూనే ఉండాలి. ఒకటి అయిపోతే ఇంకొకటి ఎప్పుడు ఫిగర్ అవుట్ చేస్తూనే ఉంటాం. సో నెవర్ ఫీల్ బ్యాడ్ అబౌట్ నాట్ ఫిగరింగ్ అవుట్ ఎవ్రీథింగ్. అండ్ హియర్ ఈస్ ద థింగ్ బ్రదర్, మీరు కంపేర్ చేసుకుంటూ పోతే మీ కామ్నెస్ డెఫినెట్గా మిస్ అవుతుంది. మీరు కనుక నేను చెప్పిందంతా ఫీల్ అయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి ఏ పాయింట్ అయితే మీకు హిట్ అయిందో. అండ్ ఇంకా మన ఛానల్ చాలా చిన్నది, వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ 500 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా అవుతుంది. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.